ఏంటి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారాన్ని ఏ విధంగా చూడవచ్చు? అసెంబ్లీ సాక్షిగా చర్చ చేపట్టాలి అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ వ్యవహారానికి కర్త క్రియ అన్నీ తానే అని చెప్తున్నటువంటి కేటీఆరే బాహాటంగా చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒకటండి, ఆయనే కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాడేమో, లేకపోతే శాసనసభలో దాన్ని పెట్టి శాసనసభ సాక్షిగా తాను కొన్ని విషయాలను చెప్పాలని అనుకుంటున్నాడు. దానికి అభ్యంతరం ఏమి ఉండకపోవచ్చు ప్రభుత్వానికి కూడా. కాకపోతే ఏంటంటే ప్రజల యొక్క పైసల్ని దుర్వినియోగం చేసే అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ది మనీ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఐదర్ కేటీఆర్ ఆర్ కేసీఆర్ ఆర్ రేవంత్ రెడ్డి. ఈ డబ్బులన్నీ కూడా ప్రజలవి. ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బులని మనము హమారా పైసా హమారా హిస్సా అని ఒక పెద్ద నినాదంతో మనము సమాచార హక్కు చట్టాన్ని అందుకోసం జవాబుదారీగా ఉండే అటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా వాళ్ళు శాసనసభ సాక్షిలో సమాధానం చెప్పినా పర్వాలేదు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పైసలు డబ్బులు ఎవరి అనుకుంటారు వీళ్ళు? వాట్ దే ఆర్ థింకింగ్ యాక్చువల్లీ. వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ ఇచ్చిండు, కేటీఆర్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఇచ్చిండు, మోడీ ఇచ్చిండు. నో నో, ఇవి ఎవరు ఇవ్వలేదు. మన డబ్బులని వాళ్ళు ధర్మకర్తలుగా ఉండి లేదా అక్కడ వాళ్ళని మనము ఎన్నుకోవడం ద్వారా వాళ్ళు అంతే తప్ప వాళ్ళు జేబులోకి వెళ్ళి ఇస్తున్నారా అండి? కాబట్టి వాళ్ళు జవాబుదారితనంగా ఉండాలి. అయితే ప్రతి పైసకు లెక్క చెప్పగలగాలి, ప్రతి పైసకు లెక్కలు అడగగలగాలి ప్రజలు. ఆ లెక్కల్ని అడగడంలో ఏదైనా ఒక ప్రభుత్వం, గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం, రేపు మళ్ళీ గత ప్రభుత్వం అయినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జగన్ ప్రశ్నించారు, జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు ఏంటి, జవాబుదారీతనం లేకుండా కనుక ఒక అధికారం ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే దాని పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ పాలన అనేది మీ సొంతం కాదు. పాలనని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించాలి. పాలనని ప్రజాస్వామ్యయుతంగా మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు. ప్రతి పైసకు మనము జవాబుదారీతము. నువ్వు దిగిపోయినా, నువ్వు సీట్లో కూర్చున్నా, దిగిపోయినా, నువ్వు చచ్చేంత వరకు టిల్ యువర్ డెత్ యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. కాబట్టి కేసులను కొనసాగించడంలో, కేసులను వేయడంలో మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు. కానీ ప్రతి దానికి వ్యక్తిగత కక్షలు కానీ, రాజకీయ కక్షలు, వ్యక్తిగత కక్షలు, రకరకాలుగా అయినటువంటి అంశాలతో అవి చేయకుండా ప్రజల విషయంలో ప్రజలకు సంబంధించి దుర్వినియోగం జరిగితే ఖచ్చితంగా జవాబుదారీతనాన్ని పెంచడానికి అవసరం ఉందంటారు. అవసరం. ఇకపోతే రెండో విషయము, బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి మేము ఈ పని చేస్తున్నామని చెప్పారు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం అండి. ఒకటి ఏంటంటే, వీళ్ళు ఏదైతే డబ్బులు ఖర్చు చేస్తారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం. అంటే ఒక ఎక్స్టెంట్ వరకే వీళ్ళు అప్పులు తీసుకొచ్చి చేయగలుగుతారు. ఆ ఎక్స్టెంట్ కి మించి అప్పులు చేయడం అనేది చాలా చాలా దురదృష్టకరమైన విషయం. ఈ విషయంలో మనం కేంద్ర ప్రభుత్వాన్ని అందరం కూడా అడుగుతున్నాయి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ, ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ఉచిత హామీలు, తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కొరకు ఇచ్చే హామీల జాబితా పెరిగి వాళ్ళు ఏమవుతుందంటే రుణగ్రస్తులు అవుతారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం తనకు తాను నిర్వచించుకుంటూ, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దాంట్లో పెట్టుకుంటూ, ఏ డబ్బులనైతే మనం ఖర్చు చేస్తున్నామో వాటికి జవాబుదారీతనంగా ఉండాలి. వాటిని సరిగా, ఇప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్ చూస్తేనండి కన్నీళ్ళు ఆగవు. ఈ 10 సంవత్సరాల చరిత్రలో మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత కాగ్ రిపోర్టు ప్రతి విషయంలో కాగ్ రిపోర్ట్ ఇస్తుందండి. ఎందుకంటే ఆ రోజు మన వాళ్ళు చాలా రాజ్యాంగాన్ని చేసినప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని కాగ్ రిపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఆడిట్ అనేది ఉంటుంది కాబట్టి అవన్నీ ఆడిట్ చేసినప్పుడు ఒక్కొక్క ఆడిట్ రూపాయన చూస్తేనండి కన్నీలాగవు. కానీ అదే ప్రభుత్వం, అదే పంతాను కనుక కాంగ్రెస్ కనుక మళ్ళీ కొనసాగిస్తే, నాకు ఒకటి అనిపించిందండి, రేపు తెలంగాణ తల్లిని పెట్టడంలో తప్పేం లేదు. వాటి నథింగ్ ఇస్